హలో అండి. వండిన అన్నంతోనే మనమైతే ఇప్పుడు చక్కెరన్నం చేసుకుందామండి. పొయ్యి మీద పెట్టే పని లేకుండా ఈజీగా ఇలా అమ్మవారికి నైవేద్యాలు చేసుకుంటే పని చాలా సులువవుతుందండి. ఇంకా అన్నం వండి పక్కన పెట్టుకున్న అన్నాన్ని తీసుకొని ఇంకా కొంచెం గోరువెచ్చగా కాగానే మెత్తగా మెదుపుకోవాలండి. ఇంకా అందులోకైతే చక్కెర, నెయ్యి, పాలు ఇంతే అండి. 3 ఐటమ్స్ ఉంటే సరిపోతుందండి. ఇంకా అన్నం మెత్తగా ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులో మనం నెయ్యి వేసుకొని ఇంకా చక్కెర వేయాలండి. గోరువెచ్చగా ఉంటుంది కదా అన్నం, ఆ వేడికి చక్కెర కూడా చక్కగా కరిగిపోయి అన్నంలో కలుస్తుందండి. ఇంకా మనం కొంచెం కొంచెం ప్రసాదాలంటే పొయ్యి మీద పెట్టి చేయలేము కదండి, మాడిపోతాయి. ఇంకా ఇంట్లో ఈ మధ్యలో అయితే స్వీట్స్ ఎక్కువగా ఎవరు తినడం లేదు కదండి. ఇంకా అమ్మవారికి నైవేద్యాలు ఇలాంటి పండగ రోజుల్లో, విశేషమైన రోజుల్లో ఇంకా అమ్మవారికి ఇష్టమైన తీపి ప్రసాదాలు అయితే చేయడం అయితే తప్పనిసరి కదండి. ఇంకా నేనైతే ఇలా చేసుకుంటానండి. ఇంకా కొంచెం అన్నం తీసుకొని అందులో నెయ్యి, చక్కెర 2 వేసి కలుపుకున్న తర్వాత ఇంకా మనం ఎన్ని కావలిస్తే అన్ని పాలు పోసుకోవాలండి. పలచగా కావాలంటే ఎక్కువగా వేసుకోవాలి, మామూలుగా ఉండాలంటే కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుందండి. చక్కెర అన్నం అయితే రెడీ అయిపోతుంది. చాలా ఎమ్మీగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా ఇలాంటి పర్వదినాల్లో, పండగ రోజుల్లో, విశేషమైనటువంటి రోజుల్లో అమ్మవారికి ఈ చక్కెర అన్నాన్ని నైవేద్యంగా పెడితే కూడా చాలా బాగుంటుందండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పొయ్యి వెలిగించే పని లేకుండా, పొయ్యి మీద పెట్టకుండానే ఇలా వండిన అన్నంతో చక్కెర అన్నం అయితే ఈజీగా చేసేసాం కదండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా నేతిలో వేయించి పైనుండి వేసుకుంటే మనం తింటున్నప్పుడు పంట కింద పడి చాలా బాగుంటాయండి, కరకరలాడుతూ. మరి ఉంటానండి. నా ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఇంకా అక్షయ తృతీయ కాబట్టి అమ్మవారికి అయితే ఇలా చక్కెరన్నం అయితే చేసి పెట్టాను. ఉంటానండి.